జేమ్స్ ఫాల్క్నర్ ఆస్ట్రేలియా క్రికెట్లో అత్యంత ప్రభావవంతమైన ఆల్రౌండర్లో ఒకడు. ముఖ్యంగా వన్డే మరియు టీ20 క్రికెట్లో ఆయన ఒక విధ్వంసకర ఆటగాడిగా గుర్తింపు పొందాడు. క్లిష్ట సమయాల్లో బ్యాటింగ్ కు వచ్చి అసాధ్యం అనుకున్న మ్యాచ్లను కూడా తన హిట్టింగ్ తో గెలిపించడం ఫాల్క్నర్ ప్రత్యేకత. అందుకే ఆయనను అభిమానులు ప్రేమగా ది ఫినిషర్ అని పిలుచుకునేవారు. కేవలం బ్యాటింగ్ తోనే కాకుండా తన తెలివైన స్లో బాల్స్ మరియు ఖచ్చితమైన యార్కర్లతో జట్టుకు కీలక వికెట్లు అందించేవాడు. ఆయన కెరీర్ లో అత్యంత చిరస్మరణీయమైన ఘట్టం 2015 ప్రపంచ కప్. ఆ టోర్నీ ఫైనల్లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఫాల్క్నర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. కేవలం 36 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీయడం ద్వారా ఆస్ట్రేలియా ప్రపంచ విజేతగా నిలవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ ఫైనల్ మ్యాచ్ లో ఆయన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం విశేషం. 2014లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక మ్యాచ్ లో చివరి వికెట్ కు భారీ పరుగులు కావాల్సిన సమయంలో ఆయన ఒంటరి పోరాటం చేసి అద్భుత విజయాన్ని అందించాడు. అప్పట్లో ఆస్ట్రేలియా జట్టులో ఫాల్క్నర్ ఉంటే గెలుపుపై ధీమా ఉండేది. ఐపీఎల్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ వంటి జట్లుగా ఆడి భారతీయ అభిమానులకు కూడా దగ్గరయ్యాడు. గాయాల కారణంగా మరియు ఫామ్ కోల్పోవడం వల్ల ఆయన అంతర్జాతీయ కెరీర్ త్వరగానే ముగిసినప్పటికీ ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో ఒక నమ్మదగ్గ మ్యాచ్ విన్నర్ గా జేమ్స్ ఫాల్క్నర్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది.